ఈరోజు నేను చెప్పబోయేది మనం సినిమాల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము. అంటే సినిమా చూపిస్తూ కూడా బ్రెయిన్ ఆపరేషన్ అని చెప్పేసి కొన్ని సర్జరీలు చేయడం. అవి సినిమాలో వరకు చూడ్డానికైతే బావుంటుంది. కానీ నిజ జీవితంలో అలా జరుగుతుందా అంటే జరిగింది అనే చెప్పాలి. ఎందుకనంటే 55 ఏళ్ల మహిళా రోగి 15 రోజుల నుంచి కుడి చెయ్యి, కుడి కాలు యొక్క బలహీనతతో కాకినాడలోని జీజీహెచ్ యొక్క అత్యవసర విభాగానికి వచ్చారు. ఆమెను పరీక్ష చేసిన వైద్యులు ఆమెను జాయిన్ చేసి ఎంఆర్ఐ స్కాన్ చేయగా ఆమెకి ఎడమవైపు మెదడులో ఒక కణితి ఉందని న్యూరో సర్జన్ల బృందం గుర్తించారు. అత్యవసరంగా తొలగించాలని రోగికి వివరించారు. అవే క్రేనియాలిటీ అనే అధునాతన పద్ధతిలో ఆపరేషన్ చేయడానికి నిర్ణయించారు. ఇంతకీ ఆ పద్ధతి ఏంటి అంటే ఆ రోగికి పూర్తిగా మత్తు ఇవ్వకుండా ఆపరేషన్ చేశారు. అప్పుడు ఆ రోగి మూవీ చూస్తుండటం గమనార్హం. అందువల్ల ఆపరేషన్ తర్వాత బలహీనత తక్కువగా ఉంటుంది అనేది డాక్టర్స్ చెప్పిన నేపథ్యం. ఆవిడ చాలా బాగున్నారని, ప్రస్తుతం పేషెంట్ న్యూరో సర్జరీ విభాగంలోని పోస్ట్ ఆపరేటివ్ వార్డులో రికవర్ అవుతున్నారని చెప్పారు.